మాస్ నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డాకు మహారాజ్. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా కీలక పాత్రలో మెప్పించారు. ఈ సినిమా తొలి ఆట నుండే సూపర్ హిట్ తో దూసుకెళ్తూ 100 కోట్ల క్లబ్ లో చేరితే కేవలం 5 రోజుల్లోనే 114 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి బాలకృష్ణ కెరీర్లోనే అతిపెద్ద విజయం దిశగా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ మీట్ లో బాలయ్య మాట్లాడుతూ, జనవరి 22న అనంతపురంలో డాకు మహారాజ్ విజయోత్సవ పండుగ నిర్వహించాలనుకుంటున్నాం. తాను దైవాన్ని నమ్ముతున్నానని, అలాగే నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, కళామ తల్లి ఆశీర్వాదం ఇవన్నీ కలగలిపితే ఒక డాకు మహారాజ్ అని చెప్పుకొచ్చారు. వరుసగా ఇది తనకు 4వ విజయం అన్నారు. కోవిడ్ సమయంలో సాహసించి అఖండ సినిమాను విడుదల చేసినట్లు గుర్తు చేశారు. ఆ సినిమా అఖండ విజయం సాధించడమే కాకుండా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే ధైర్యాన్ని ఇతర సినిమాలకు కలిగించింది అన్నారు. ప్రతి సినిమాను ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేస్తూ ఉంటే చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తిరుమల ఘటన నేపథ్యంలో అనంతపురంలో తలపెట్టిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించలేకపోయామన్నారు. అందుకే జనవరి 22న అనంతపురంలోనే విజయోత్సవ పండుగను జరుపుకోవాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. దీంతో నందమూరి అభిమానులు ఈ సక్సెస్ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు.